Dear 7th class students, continuing of our videos, here I will going to discuss in the integers chapter multiplication of integers and how do you see the how do you see the multiplication on number line. Say I'll take here two positive numbers. So first of all I will take here two positive numbers whenever two multiplying to each other. సో ఇక్కడ నేను రెండు పాజిటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, నంబర్ లైన్ మీద ఎలా ఉంటుంది చూద్దాం. సో ఐ టేక్ హియర్ ఫస్ట్ ఎగ్జాంపుల్ 4 multiply 3 విచ్ ఇట్ మీన్స్ 4 multiply 3. బహుశా మీకు కింది తరగతుల్లో చిన్న తరగతుల్లో మీ టీచర్స్ చెప్పుంటారు, మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంటిన్యూస్ ఎడిషన్. అంటే మల్టిప్లికేషన్ అనేది కంటిన్యూ ఒక నంబర్ని అడిషన్ చేయడమే, అంటే కూడడమే అని మల్టిప్లికేషన్ యొక్క మీనింగ్. సో వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్, మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంటిన్యూస్ ఎడిషన్. సో కంటిన్యూస్ ఎడిషన్ అంటే ఎలా చేస్తారు చూడండి, ఇక్కడ 4 into 3 అంటే దీని మీనింగ్ ఏంటిదో ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి. 4 into 3 అంటే 3ని 4 టైమ్స్ అడిషన్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ 3 + 3 + 3 + 3 ఎన్నిసార్లు అడిషన్ చేస్తున్నాం, 1 2 3 4. అంటే మనకు తెలుసు జనరల్గా 4 multiply 3 అంటే 12 వస్తుంది. ఆ 12 కూడా మల్టిప్లికేషన్ యొక్క మీనింగ్ ప్రకారం ఎట్లా వస్తుందో చూడండి, 3 + 3 6, 6 + 3 9, 9 + 3 12. సో 3 అనే నంబర్ని 4 టైమ్స్ అదే విధంగా ఒకదానితో ఒకటి అడిషన్ చేయడమే, దాన్ని మనం ఇలా రాస్తాం. దాని మీనింగ్ 4 times 3. ఓకే, అండర్స్టాండ్, 4 times 3. సో ఇక్కడ కూడా 3 into 4, దాన్ని నేను రివర్స్గా రాసిన, 4 into 3 అన్న 12 వస్తుంది, 3 into 4 అన్న 12 వస్తుంది. కానీ దీని మీనింగ్ ఏంది, 3 times 4 అంటే 4ని 3 టైమ్స్ అడిషన్ చేస్తున్నాం. చూడండి 4 + 4 8, 8 + 4 12. అలాగే ఇక్కడ చూడండి 5 into 2. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్, 5 times 2 అంటే 2ని 5 టైమ్స్ అడిషన్ చేస్తూ పోతున్నాం, అంటే ఒకే నెంబర్ని కంటిన్యూస్గా అడిషన్ చేయడమే మల్టిప్లికేషన్. సో హియర్ 3 + 3 + 3 + 3. ఇది మీకు అండర్స్టాండింగ్ కోసమే ఒక 2 ఎగ్జాంపుల్స్కి ఇది రాసిన. సో మీరు దీని మీనింగ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. 4 into 3 అంటే 4 times 3, 4 times 3 అంటే 3ని 4 టైమ్స్ అడిషన్ చేయడం, లేదా 4ని 3ని మల్టిప్లై చేయడం అనే మీనింగ్. సో దాన్ని మన నంబర్ లైన్ మీద ఎలా రాస్తాం చూడండి. ఇక్కడ నంబర్ లైన్ మీద చూడండి, మనకు నంబర్ లైన్ తెలుసు, వి నో దట్ 0 నుంచి మనం స్టార్ట్ చేస్తాం. అండ్ 4 times 3ని అడిషన్ చేయడమే మల్టిప్లికేషన్, కాబట్టి మల్టిప్లికేషన్ని మన నంబర్ లైన్ మీద చూస్తాం. సో 0 నుంచి 3 వరకు ఒకసారి, మళ్ళీ 3 నుంచి 3 స్టెప్స్ 6 దాకా వస్తాం, ఇది రెండోసారి. మళ్ళీ 6 నుంచి 3 స్టెప్స్ ముందరికి వెళ్తున్నాం, ఇది మూడోసారి. 9 నుంచి మళ్ళీ 3 స్టెప్స్ ముందరికి వెళ్తున్నాం, ఇది 4th టైం. అంటే 3ని 4 టైమ్స్ కంటిన్యూగా అడిషన్ చేస్తే మనం ఎక్కడ అయినాం, నంబర్ లైన్ మీద 12 మీద అయినాం. సో దిస్ ఇస్ ద multiplication of integers. So you see as it is about the example 1, to see this second example 3 into 4 అంటే 3 times 4. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, 4ని 3 టైమ్స్ అడిషన్ చేయడం, కంటిన్యూస్గా 4ని 3 టైమ్స్ ఇలా అడిషన్ చేయడం. అప్పుడు మనం 12 దగ్గరనే స్టాప్ అవుతాం నంబర్ లైన్ మీద. సో ఐ విల్ అగైన్ 5 into 2 అంటే 5 times 2. సో చూడండి ఇక్కడ 1 2 3 4 5 టైమ్స్ 2ని అడిషన్ చేశాను. ఇక్కడ నేను 2 + 2 + 2 + 2 5 times అని రాయలే. ఎందుకు రాయాలంటే ఇక్కడ మీకు అర్థం కావడానికి 2 ఎగ్జాంపుల్స్ రాసిన. ఇక మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతిసారి, when the two positive integers multiplying to each other, it will come again the same positive integer. ఇందులో మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, 2 పాజిటివ్ ఇంటీజర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చేది కూడా పాజిటివ్ ఇంటీజరే. చూడండి, సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, నౌ యూ సీ చిల్డ్రన్స్ కంటిన్యూషన్ 4th example. From 4th to 6, 3 examples I will take. One positive integer multiply with 1 negative integer. సో మీరు ఫస్ట్ 3 ఎగ్జాంపుల్లో 2 పాజిటివ్ ఇంటీజర్స్ని మాత్రమే మల్టిప్లై చేశారు. ఇప్పుడు ఒక పాజిటివ్ ఇంటీజర్ని ఒక నెగిటివ్ ఇంటీజర్తో మనం మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, సో
సో మీరు ఇంతకుముందు రెండు పాజిటివ్ ఇంటీజర్స్ని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ కూడా పాజిటివ్ వచ్చింది. బట్ ఇక్కడ చూడండి ఒక నెగిటివ్ ఇంటీజర్ని పాజిటివ్ ఇంటీజర్తో, లేదా అంటే ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ నెగిటివ్ ఇంటీజర్తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏమొచ్చింది? నెగిటివ్ వచ్చింది. సో యూ రిమైండ్ దిస్. ఓకే, యూ ఆల్వేస్ కీప్ ఇన్ యువర్ మైండ్. సో 3 × -2. సో మనకు మీనింగ్ ఏంది? 3 times -2 అంటే -2ని 3 times అడిషన్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద మీనింగ్. సో దీన్ని మనం -2 +× -2 +× -2. సో అన్ని మైనస్లే కంటిన్యూగా ఉన్నాయి కాబట్టి నెంబర్స్ మధ్యలో అడిషన్ చేసి మైనస్ గుర్తు పెట్టాలని మనకు ఇంతకుముందు నేర్చుకున్నాం. సో దాన్ని మన నెంబర్ లైన్ మీద ఎలా చూస్తాం చూడండి. ఓకే, సో దిస్ ఇస్ మనం అడిషన్ చేస్తున్నాం. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. -2ని మనం ఏం చేస్తున్నాం? అడిషన్ చేస్తున్నప్పుడు మనం పైనుంచే వెళ్తాం. ఓకే, సో -2 అగైన్ -2 స్టెప్స్ -4 దగ్గరికి వస్తాం, అగైన్ -2 స్టెప్స్, మళ్ళీ -6 దగ్గరికి వస్తాం. సో దిస్ ఇస్ ద అడిషన్ ఆఫ్ -2 3 times ఆర్ మల్టిప్లికేషన్ ఆఫ్ వన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్ 3 × -2. సో -6 వచ్చింది కాబట్టి యూ ఆర్ స్టేడ్ ఇట్ -6. ఓకే, అండర్స్టాండ్. సో మనకేమొచ్చింది ఆన్సర్? ఒక పాజిటివ్ని ఒక నెగిటివ్ని మల్టిప్లై చేస్తే మనకు నెగిటివే వచ్చింది. సో సీ హియర్ సేమ్ యాజ్ లైక్ యాజ్ 4th example 2 × -3. ఇది కూడా పాజిటివ్ అండ్ ఇంటూ నెగిటివ్ ఏమొస్తుంది? యాజ్ ఇట్ నెగిటివ్ ఇంటీజరే వస్తుంది. దీని మీనింగ్ ఏంది? 2 times -3 అంటే -3ని 2 times అడిషన్ చేయడం. సో ఇక్కడ చూడండి, 1 time -3 వరకు అండ్ సెకండ్ టైం -6. ఓకే, సో 2 times -3ని అడిషన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ 2 × -3. సో ద మల్టిప్లికేషన్ ఆఫ్ 2 × -3. I hope you understand and you can do this example about this information. ఓకే, ఇది మీరు చేస్తారని అనుకుంటున్నా. 4 × -2 దీని మీనింగ్ 4 times -2 అలా రాసి నేను పైన రాసినట్టుగా నంబర్లని మీద మీరు చేయండి. ఓకే, దీన్ని నేను కంటిన్యూషన్గా చెప్తాను. Dear children, next continue. I'll take here 2 negative integers multiply to each other. సో మల్టిప్లికేషన్లో మనం ఇంతకుముందు ఒక 2 పాజిటివ్ నెంబర్స్ మల్టిప్లై చేసినాం, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, లేదా మనం దాని రివర్స్లో ఒక నెగిటివ్ పాజిటివ్ ఏది చేసినా అది ఒకటే కాబట్టి పాజిటివ్ నెగిటివ్ తీసుకున్నాం ఆర్ నెగిటివ్ పాజిటివ్. ఇక్కడ మనము 2 నెగిటివ్ ఇంటీజర్స్ని మనము మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో మనం మరి దీనికి మీనింగ్ రాయొచ్చా ఇంత ముందట్లాగా? కెన్ యూ రైట్ దిస్ మీనింగ్ ఆఫ్ లైక్ బిఫోర్ 6 examples? అంటే మనం డైరెక్ట్గా 2 నెగిటివ్ ఇంటీజర్స్ ఉన్నప్పుడు సేమ్ యాస్టేజ్గా దానికి మీనింగ్ రాయరాదు. కాబట్టి దాన్ని మనం ఎలా మార్చుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నో దట్ మల్టిప్లికేషన్లో కేవలం నంబర్స్ మాత్రమే లేవు, దాని ముందర సింబల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మల్టిప్లై దీస్ బోత్ సింబల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో -× ప్లస్ తర్వాతనే నంబర్స్ని మల్టిప్లై చేయాలి. 2 × 3. సో నేను ప్లస్ని బయట రాశాను బ్రాకెట్లో 2 × 3. సో ఆల్రెడీ ప్లస్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు దీనికి మనము ఇంతకుముందులాగా మీనింగ్ రాయొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ ద మీనింగ్ ఈస్ 2 times 3. 2 × 3 మీన్స్ 2 times 3. మనము ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం చూసినాం 2 పాజిటివ్ ఇంటీజర్స్ని మనం మల్టిప్లికేషన్ చేసేటప్పుడు దాని మీనింగ్. సో అలా రాయొచ్చు. కాబట్టి నేను మళ్ళీ దీని నంబర్ లైన్ మీద చూపించలేదు, ఇంతకుముందు ఫస్ట్ 3 examples ఇవే కాబట్టి. సో ఇప్పుడు ఏమైంది? దీని ఆన్సర్ +6 ప్లస్ అనేది -× ప్లస్ వచ్చింది కాబట్టి +2 × 3 6. సో ఇప్పుడు ఏమైంది? whenever you multiply 2 negative integers to each other, the answer will become పాజిటివ్ ఇంటీజర్. 2 నెగిటివ్ ఇంటీజర్స్ని మల్టిప్లై చేస్తే ఒక పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది. సేమ్ యాజ్ లైక్ 9th example 2 నెగిటివ్ ఇంటీజర్స్ని మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ మీనింగ్ రాయరాదు కాబట్టి దాన్ని ఎలా రాశాను? -× ప్లస్ 5 × 10. 5 × 10ని 5 times 10 అని రాయొచ్చు. సో +50. సో ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ వచ్చింది. ఐ హోప్ యూ కెన్ డూ దిస్ విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ 2 examples. -3 × -8. సో ఇక్కడ మీరు చెప్పొచ్చు, 2 నెగిటివ్ ఇంటీజర్స్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా? ఆన్సర్ అడగట్లేదు, నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా? యూ నో దట్. సో పాజిటివ్ వస్తుంది. సో దీన్ని ఈ 2 ఎలా చేసామో అలా చేయండి. ఓకే, సో ఇప్పటిదాకా చెప్పుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఒక 3 notes రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ మల్టిప్లై 2 పాజిటివ్ ఇంటీజర్స్ గెట్ ఆల్వేస్ అ పాజిటివ్ ఇంటీజర్. అంటే 2 పాజిటివ్ ఇంటీజర్స్ని, ఇక్కడ 2 అంటున్నా జాగ్రత్తగా గుర్తించండి, 2 పాజిటివ్ ఇంటీజర్స్ని మనము మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ పాజిటివ్ ఇంటీజరే వస్తుంది. అయితే ఈ పాజిటివ్ ఇంటీజర్స్ విషయంలో 2 కానీ ఆర్ మోర్ దెన్ 2 కానీ ఎన్నైనా సరే
మల్టిప్లై చేస్తే పాజిటివ్ ఇంటిజరే వస్తుంది. అండ్ వెరిటాస్ ఇఫ్ యూ మల్టిప్లై 1 పాజిటివ్ అండ్ 1 నెగిటివ్, అంటే ఇక్కడ కూడా రెండే ఉన్నాయి, అంటే కానీ ఇందులో ఒక పాజిటివ్ ఉంది, ఒక నెగిటివ్ ఉంది. మల్టిప్లై చేస్తే ఒక పాజిటివ్ని నెగిటివ్ని ఇన్ వైస్ వర్సా ఆర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, అంటే ఒక నెగిటివ్ ముందు తీసుకుని తర్వాత పాజిటివ్ తీసుకున్నా సరే ఇదే. సో యూ గెట్ ఆల్వేస్ ఎ నెగిటివ్ ఇంటీజర్, అంటే ఒక పాజిటివ్ని ఒక నెగిటివ్ని లేదా ఒక నెగిటివ్ని ఒక పాజిటివ్ ఇంటీజర్స్ని మల్టిప్లై చేస్తే మనకు నెగిటివ్ ఇంటీజరే వస్తుంది. సో థర్డ్ వన్, ఇఫ్ యూ మల్టిప్లై two negative integers you get always a positive integer. ఇక్కడ కూడా 2 అని రాస్తాను చూడండి, గుర్తుపెట్టుకోండి. రెండు నెగిటివ్ ఇంటీజర్స్ని ఒకదాంతో ఒకటి మల్టిప్లై చేస్తే మనకి ఎప్పుడు కూడా పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది, రైట్? డియర్ స్టూడెంట్స్, this is very much important point in continuation. Fourth point, you see here I multiplied here two negative integers -1 into -1. ఇంతకుముందు చెప్పినట్టుగా రెండు నెగిటివ్ ఇంటీజర్స్ని మనం మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది. బట్ 1 into 1 1 1 ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 1 వస్తుంది కాబట్టి నేను ఇక్కడ 1 ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. అండ్ హియర్ సి ఎన్ని ఉన్నాయి? -1 ఎన్ని ఉన్నాయి? 3 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం, అంటే -1 into -1 into -1. కానీ ఏమొచ్చింది? ఆన్సర్ నెగిటివ్ వచ్చింది. ఎలా వచ్చింది? మనం అకార్డింగ్ టు ద మల్టిప్లికేషన్ ఆఫ్ సింబల్స్ ఫస్ట్ ఏం చేయాలి? సింబల్స్ని మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండ్ ప్లస్ ఇంటూ మైనస్, అంటే ఈ రెండింటిని మైనస్లని మల్టిప్లై చేస్తే ప్లస్ వచ్చింది, మళ్ళీ ప్లస్ని మైనస్ని మల్టిప్లై చేస్తే మైనసే వస్తుంది. సో ఆల్వేస్ 1. నేను అదే 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది? +1 వచ్చింది. అదే 5 టైమ్స్ -1ని మల్టిప్లై చేస్తే మైనస్ వచ్చింది. అదే 6 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది? ప్లస్ వచ్చింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మరోసారి 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే నెగిటివ్ ఇంటీజర్స్ని ప్లస్, 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే మైనస్, అదే 4 టైమ్స్ నెగిటివ్ ఇంటీజర్స్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకు వచ్చింది పాజిటివ్, అదే 5 టైమ్స్ నెగిటివ్ ఇంటీజర్స్ని మల్టిప్లై చేస్తే నెగిటివ్ వచ్చింది, 6 టైమ్స్ మల్టిప్లై చేస్తే పాజిటివ్ వచ్చింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఇస్ దిస్? ఇఫ్ ద నంబర్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్, సో నేను ఇక్కడ అండర్లైన్ చేశాను, నెగిటివ్ ఇంటీజర్స్ గురించే మాట్లాడుతున్నాం కంటిన్యూషన్గా. నెగిటివ్ ఇంటీజర్స్ అనేవి ఇఫ్ మల్టిప్లైడ్ ఇస్ ఈవెన్ అంటే మీకు సరి సంఖ్యలు అని తెలుసు. సో 2, 4, 6, 8 అంటే ఇక్కడ ఏంది? ఈవెన్ అంటే 2 టైమ్స్ 4 టైమ్స్ 6 టైమ్స్ 8 టైమ్స్ అని. సో 2 టైమ్స్ 4 టైమ్స్ 6 టైమ్స్ లేదా 8 టైమ్స్ ఇలా. సో ఇఫ్ ద నంబర్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్ బీయింగ్ మల్టిప్లైడ్ ఈజ్ ఈవెన్ టైమ్స్, ద ప్రోడక్ట్ ఈజ్ ఆల్వేస్ ఎ పాజిటివ్ ఇంటీజర్. సో మీకు అర్థమవుతుందా? ఇక్కడ 2 టైమ్స్ నెగిటివ్ ఇంటీజర్స్ మల్టిప్లై చేసిన, 4 టైమ్స్ చేసిన, 6 టైమ్స్ చేసిన, 8 టైమ్స్ చేసినా, 10 టైమ్స్ చేసినా, 12 టైమ్స్ చేసినా మనకేం ఆన్సర్ వస్తుంది? పాజిటివే వస్తుంది. వెరిటాస్ ఇఫ్ ద నంబర్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్, ఇవి కూడా నెగిటివ్ ఇంటీజర్సే, ఈజ్ బీయింగ్ మల్టిప్లైడ్ ఇస్ ఆడ్. అంటే ఆడ్ అంటే మీకు తెలుసు బేసిస్ సంఖ్యలు. బేస్ సంఖ్యలు మీన్స్ 2, 4, 6, 8 ఈవెన్ అంటాం, 3, 5, 3 టైమ్స్ 5 టైమ్స్ 7 టైమ్స్ ఇలా వీటిని మనం బేసిస్ సంఖ్యలు ఆడ్ నెంబర్స్ అని అంటాం. సో ఇది 2 టైమ్స్ మల్టిప్లై చేసినాం కాబట్టి ఈవెన్ వస్తుంది, ఇది 3 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇది ఆడ్ నెంబర్ కింద మనం చూస్తున్నాం, అంటే ఆడ్ టైమ్స్గా మల్టిప్లై చేస్తున్నాం. 3 టైమ్స్ ఉన్నప్పుడు నెగిటివ్ వచ్చింది, 5 టైమ్స్ ఉన్నప్పుడు నెగిటివ్ వచ్చింది, 7 టైమ్స్ తీసుకుంటే కంటిన్యూషన్ నెగిటివ్ ఇంటీజర్స్ మల్టిప్లై చేస్తే నెగిటివ్ వస్తుంది. సో యూ ఆల్వేస్ కీప్ ఇన్ యువర్ మైండ్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యూచర్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది మీకు ఎగ్జామినేషన్లో కూడా. ఇఫ్ ద నంబర్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్ బీయింగ్ మల్టిప్లైడ్ ఈజ్ ఈవెన్, the product is positive integer, and if the number of negative integers being multiplied is odd, the product is a negative integer. ఓకే, ఒకవేళ ఈ విషయం మీకు అర్థం కాకపోతే ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకు మీరు ప్రశ్నలు చేయొచ్చు, కామెంట్ కూడా చేయవచ్చు. ఓకే డియర్ చిల్డ్రన్స్, of this all information I hope you understand, and I hope you to do this all the 5 examples I have given here. సో మీరు నంబర్ లైన్ మీద రాయకుండా డైరెక్ట్గా వీటి ఆన్సర్స్ రాయొచ్చు. ఆన్సర్స్ రాసే ముందు మీరు ఒక్కసారి మీ మనసులో అనుకోండి, మీరు మల్టిప్లై చేస్తుంది 2 పాజిటివ్ ఇంటీజర్స్నా నెగిటివ్ ఇంటీజర్స్నా ఇట్లా అనుకోండి మల్టిప్లై చేస్తూ ఇక్కడ ఆన్సర్ రాస్తారని నేను అనుకుంటున్నా. ఇవన్నీ మీరు మీ నోట్స్లో రాసుకోవచ్చు. యూ డు రైట్ దిస్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ అంటిల్ దిస్, అండ్ దీని తర్వాత మీరు ఎక్సర్సైజ్ 4 అనేది ఈ ఇన్ఫర్మేషన్తో చేయొచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్.